నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా దేవరకద్ర శాసనసభ్యులు మసూదన్ రెడ్డి గారితో ఉన్నాము. అయితే 42% కాంగ్రెస్ రిజర్వేషన్ ఇవ్వడంతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు అంటే సంబరాలు చేసుకోబోతున్నారు. అదేవిధంగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాళేశ్వరం పైన సిబిఐ దర్యాప్తు కోరడం జరిగింది. కాళేశ్వరం పై అంటే ఎటువంటి ప్రతిపక్షాలు కోరినాయా, లేకపోతే మీరు సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుందనే విషయం జిల్లా అధ్యక్షులు అదేవిధంగా శాసనసభ్యులు జేఎంఆర్ తో మాట్లాడారు. చెప్పండి సార్, ఎట్లా కాళేశ్వరం పైన ఎందుకంటే ఇప్పుడు ఎన్నో తప్పిదాలు జరిగినాయి అందులో. ఆ తప్పిదాల విషయంలో మీరు సిబిఐని కోరిందా, లేకపోతే వాళ్ళే సొంతంగా కోరిందా? సో ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారికి, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇతర మంత్రివర్గ ఇంకందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేమేదైతే కట్టుబడి మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారో, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన ఏదైతే చేసిరో, ఆ రోజు నుంచి కులగణనతో మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా అంటే తిలోదకాలకు తావి ఇవ్వకుండా చిత్తశుద్ధితో పనిచేసి నిన్న అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేయించిన ఘనత ఈరోజు మా ప్రజాప్రభుత్వాన్ని. సో మేము ఒక విషయాన్ని తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేస్తామన్న దానికి నిన్న జరిగిన ఉదాహరణ చెప్పే సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మేము ఈరోజు మా చిత్తశుద్ధిని నిరూపించుకొని 42%కి సంబంధించి బిల్లు అసెంబ్లీలో పాస్ చేయించిన తర్వాత ఈరోజు గవర్నర్ గారికి పంపడం జరిగింది. సో గవర్నర్ గారిని ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలుస్తా ఉన్నారు. మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్నదల్లా కూడా బీజేపీ చేతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోవాలి. మేము ఒకటే కోరుతా ఉన్నది ఏంటంటే, ఇక్కడ కులగణన తర్వాత వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయానికి కట్టుబడి మేము నిన్న బిల్ పాస్ చేయడం జరిగింది. సో దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నిన్న తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ నిన్న ఒక చారిత్రక ఘట్టం. ఎందుకంటే ఒక ముఖ్యమైన అంశం మీద దాదాపు 15 గంటలు చర్చ, 2 days కంటిన్యూగా 2 days చర్చ జరిపిన బిల్ ఏదైతే అంశం ఉందంటే అది ఓన్లీ కాళేశ్వరం అంశం. ఎందుకంటే కాళేశ్వరం అంశం ఎందుకు అంత సమయం తీసుకొని దాని మీద అంత కులంకషంగా చర్చించాల్సి వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఏ ప్రత్యేక ఆకాంక్ష కోసం ఏర్పడ్డదో ఆకాంక్షలు నెరవేరకపోను మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దాదాపు 8 లక్షల అప్పులతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతోంది. ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి అధ్వానంగా తయారైంది. దానికి కారకులైన హరీశ్వరరావు గారు, కేసీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని, అంటే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల దాదాపు 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజాధనం వృధా అయింది. సో ఆ కట్టిన ప్రాజెక్ట్ అన్న ఇప్పుడు ఉపయోగంలో ఉందంటే అది లేదు. కట్టిన 3 సంవత్సరాలకే కాళేశ్వరం కూలిపోయిన విషయం మన అందరికీ కూడా తెలుసు. సో ఆ ప్రాజెక్టు కూలిపోయింది, కట్టింది వాళ్ళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే, కూలిపోయింది కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే. సో దాని మీద పారదర్శకంగా మా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని, క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ఒక జ్యుడిషియల్ కమిషన్ ను వేయడం జరిగింది. దానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ పినాకిని చంద్రఘోష్ గారిని ఆ కమిషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. సో ఆ కమిషన్ ఒకటే, కాళేశ్వరంలో కట్టడము కూలిపోవడం ఏ విధంగా జరిగింది, ఎందుకు కూలిపోవడానికి కారణాలు ఏంటి, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన ప్రాజెక్ట్ ఎందుకు కూలిపోవాల్సి వచ్చింది, దానికి కారకులు ఎవరన్న దాని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి కమిషన్ అపాయింట్ చేస్తే, కమిషన్ చాలా మందిని ఎంక్వైరీ చేసి దానికి కారకులైన వారిని కూడా ఎంక్వైరీ చేసి, ముఖ్యంగా విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ కన్సిడర్ చేసింది. అదేవిధంగా ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా వాళ్ళు ఏమని ఇచ్చారో ఆ రిపోర్ట్ను కూడా ఆ కమిషన్ రిపోర్ట్ లో పొందుపరచడము. ఆ విధంగా మొత్తము విజిలెన్స్ కమిషన్ రిపోర్టు, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ రిపోర్టు, ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ కమిటీ ఒపీనియన్ కూడా తీసుకొని ఆ కమిషన్ ఒక రిపోర్టు దాదాపు ఒక 660 పేజీల రిపోర్ట్ ఒకటి తయారు చేసి, ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా
చాలా స్పష్టంగా కట్టడానికి కూలిపోవడానికి కారకులు ఎవరు, అది జరగడానికి కారకులు ఎవరు అన్న విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ విషయాలను కూడా ప్రజలకు తెలియాలంటే మనము ప్రజావేదికలలో కాకుండా శాసనసభలో ఆ బిల్లు అది ఆ చర్చ మొదలుపెట్టి శాసనసభలో అది టేబుల్ చేసి అక్కడ చర్చ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోన ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఇతర మంత్రులందరూ కూడా అసెంబ్లీలో ఆ బిల్లు అది మన నిన్న కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను టేబుల్ చేయడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద పెద్ద చర్చ కూడా జరిగింది, మీకు అందరికీ కూడా తెలుసు. ఆ చర్చ జరిగింది, దాని కారకులు ఎవరు, అది కూలిపోవడానికి కారకులు అన్న విషయాలను నిన్న మీరు చూసింటారు. సో ఎందుకు ఆ ప్రాజెక్టు కట్టిరు, ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గత పాలకులు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి అల్లుడు హరీష్ రావు గారు దుర్వినియోగం చేసిరు అన్నది నిన్న ప్రజలకు తెలిసే విధంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ చర్చలో టీఆర్ఎస్ వాళ్ళు కూడా పాల్గొన్నారు. సో వాళ్ళు యాజ్ యూజువల్ గా వాళ్ళు పెద్ద డ్రామా ఆర్టిస్టులు, మీకు తెలియదు ఏముంది. యాజ్ యూజువల్ గా వాళ్ళు ఆ రిపోర్టు అది మా రిపోర్టు, ఇంకో వాళ్ళ రిపోర్ట్ కాదు. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన రిపోర్ట్ అది. సో ఆయన మేము వేసిన వ్యక్తి కూడా ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, నార్మల్ పర్సన్. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ as well as is a retired Supreme Court judge. హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా పనిచేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ జస్టిస్ గా కూడా పనిచేసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇచ్చిన రిపోర్ట్ లో ఆయన కూడా పలు దఫాలుగా ఎంక్వైరీ చేసి పలువురు వ్యక్తులను ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ తీసుకొని, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ రిపోర్ట్ తీసుకున్న తర్వాత కమిషన్ రిపోర్ట్ తయారు చేయడం. ఫైనల్ గా ఒక రిపోర్ట్ తయారు చేశారు. దాంట్లో కూలిపోవడానికి కారణాలు ఎందుకు కూలిపోయింది, దాని కారకులు అన్న విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో దాని మీద మేము నిన్న అసెంబ్లీలో చర్చ జరుపుతున్నాం. చర్చ జరిగినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పాల్గొని దాన్ని విమర్శించడము, అదేదో రిపోర్ట్ అంతా తప్పుగా ఉంది, చెత్తగా ఉంది అని చెప్పేసి చెత్తవాగుడు వాగిన హరీష్ రావు గురించి మీరు నిన్న అందరు కూడా టీవీలలో చూసింటారు. సో చెత్తవాగుడు వాగి మనం అసలు విషయం ముందు చర్చ జరుగుతున్నప్పుడు డెలిబరేట్ గా వాకౌట్ చేసిపోయారు. నేనేమంటున్నా అంటే ఈరోజు అంత పెద్ద తప్పిదానికి పాల్పడ్డ వ్యక్తులు క్లియర్ కట్ గా కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు అన్నది సుస్పష్టం. సో అయినా కూడా సో చట్టం మా చేతుల్లోకి తీసుకోవద్దు, మేము చేసిన ఎంక్వైరీ, మేము ఏదైతే చిత్తశుద్ధితో మేము ఏదైతే కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేసినాము, దాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు జరిపించి దానికి కారకులైన వాళ్ళను పూర్తి స్థాయిలో శిక్షించాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను గొప్ప నిర్ణయం తీసుకొని ఆ ఇష్యూను సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఐ థింక్ గతంలో కూడా మనం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంలో సిబిఐ ఎంటర్ అయింది, ఒక 1 year లోపలనే దాని దర్యాప్తు కొనసాగింది. తను కూడా అయితే దీనిలో అధికారులను దోషులు చేస్తుంటారా లేకపోతే రాజకీయ నాయకులు? ఎందుకంటే రాజకీయ నాయకులు చెప్తేనే అక్కడ అధికారులు దాన్ని ఫాలో అప్ చేస్తారు. ఇప్పుడు ఈ రెండిట్లో అంటే అధికారుల ఇక్కడ దోషులు అవుతున్నారా లేకపోతే ఆ రోజు ఉన్న గవర్నమెంట్ లో ఉన్న నేతలు దోషులు అయ్యే పరిస్థితి ఉందా? ఒకటి, అధికారులు అన్న వాళ్ళు ఎప్పుడైనా ఆ ప్రభుత్వంలో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు చెప్పే మాటలుగానే పనిచేస్తుంటారు. జనరల్ గా కొందరు చేస్తారు, కొందరు చేయరు. కానీ ఆ గత ప్రభుత్వంలో జనరల్ గా ఏముంటదంటే, మేము ఇప్పుడు ఈరోజు అధికారంలో ఉన్నాం, కానీ మేము ఎప్పుడు కూడా చట్టానికి అతీతంగా ప్రొసీజర్ లేని విషయంలో ప్రొసీజర్ ఫాలో కాకుండా, అంటే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోకుండా మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ మేము కానీ ఎవరం కూడా నిర్ణయాలు తీసుకోవట్లేదు. మేము ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాకనే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నాం. కానీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో మీకు తెలుసు, రాజు తలుచుకుంటే దెబ్బల కొదవన్నట్టు కేసీఆర్ గారు ఆయన ఏదనుకుంటే అది. ఇప్పుడు కాళేశ్వరంలో అన్ని తానే అయింది. ఇంజనీర్ ఆయన అయిండు, తాపీ మేస్త్రి ఆయన అయిండు, ఏమంటారు ప్లాస్టింగ్ చేసిన ఆయన, స్టీల్ సిమెంట్ ఆయనే చేసిండు, మొత్తం ఎవ్రీథింగ్ ఆయన డిజైనింగ్ ఆయననే, ఈపీఆర్ ఆయనే తయారు చేసిండు, సాయిల్ టెస్ట్ ఆయనే చేసిండు, అన్ని చేసి అన్ని నేనే చేసిన అన్ని నేనే కట్టిన చెప్పేసి కడితే ఏం జరిగిందో అది మీకు అందరికీ కూడా తెలుసు. అంటే వాళ్ళున్న పొజిషన్ లో ఒకరు ముఖ్యమంత్రి అప్పట్లో, ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రి అప్పట్లో. సో వాళ్ళిద్దరు కూడా సో ఏ విధంగా అయితే ఈ ప్రజాధనాన్ని అంటే మనం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలి, కొల్లగొట్టొచ్చు, నేను కమిషన్ల పేరు మీద పెద్ద ఎత్తున ఏ విధంగా 1000 కోట్లు దోసుకోవచ్చు అన్నది వాళ్ళొక ప్లాన్ వేసి ఒక కుట్ర బన్ని
తుమ్మిడి అట్టికాడ కట్టాల్సిన ప్రాజెక్టును ప్రాణాయిత చెవుల ప్రాజెక్టును తీసుకొచ్చేసి మేడిగడ్డ దగ్గర నిర్మించి వాళ్ళే మొత్తం పాత్ర పోషించి అన్ని వాళ్ళే తానే పాత్రలు పోషించేసి అది ఒపీనియన్ కూడా తీసుకోకుండా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఆ ప్రాజెక్టు కడితే అది మీకు అందరికి తెలుసు. సో దాని కారకులు ఎవరు, కట్టించింది ఎవరు? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. డైరెక్ట్ క్లియర్ కట్ గా తెలుస్తుంది వాళ్ళు. తర్వాత దాంట్లో కొందరు అధికారుల పాత్ర కూడా ఉంది. ఆ అధికారులను మేము ఎవరైతే కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఎవరైతే అధికారులు లేని అధికారులు ఉన్నారో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా యాజ్ పర్ లా వాళ్ళను శిక్షించాలని చెప్పేసి మేము సిబిఐని ఓవరాల్ ఇండియాలో సిబిఐ కేసులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఇంతవరకు అంటే దాన్ని క్లియర్ కట్ గా లేదు. ఒక జగన్ మాత్రమే ఒకటి ఇష్యూ సిబిఐ తర్వాత మనకి ఇది ఒకటి అసెంబ్లీ తీర్మానం అయింది. దీని పీరియడ్ ఏమైనా పీరియడ్ ఆఫ్ టైం ఏమైనా పెడుతుందా? ఎందుకంటే 2.5 3 years లో గవర్నమెంట్ కంప్లీట్ అవుతుంది. బయట బాగా గప్పాలు కొడతా ఉన్నారు. మొన్నటి వరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చాలా మాట్లాడారు. మీరు ఇన్ని రోజులు అవుతుంది దర్యాప్తు ఇంకా డిలే చేస్తున్నారు అది అన్నారు కదా. మేము దర్యాప్తు చేసినాము, క్లియర్ కట్ గా ఒక కమిషన్ వేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినాము. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము మిమ్మల్ని ఇప్పుడు సిబిఐకి ఆ కేసు అప్పచెప్తాం. ఆ ఇష్యూ అంతా కూడా కాళేశ్వరం విషయంలో సిబిఐకి అప్పచెప్తాం. వాళ్ళు అంతకుముందు చాలా మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు. ఏమని, ఆ ఇష్యూ మాకు అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్పండి, మేము ఇమీడియట్ ఎంక్వైరీ చేస్తాం, దోషులు ఎవరైనా శిక్షిస్తామని వాళ్ళు మాట్లాడారు. సో మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. సిబిఐ ఎంక్వైరీ తొందరగా చేసి ఆ ఎంక్వైరీలో దోషులను ఎవరైతే తేల్తారో వాళ్ళను కఠినంగా శిక్షించాలనే మేము కోరుతా ఉన్నాం. సో బీజేపీ వాళ్ళు వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా లేదంటే ఈ కేసులు నీరు గారుస్తారా అన్నది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడైతే సిబిఐ దర్యాప్తును కోరిందంటే దానిలో ఎంతవరకు అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది అనేది ఒక స్పష్టమైనది. అయితే వీళ్ళు ఎవరైతే అవినీతికి పాల్పడిన వాళ్ళను ఏ జైలు వేయాలి, ఏ బేరకులు వేయాలని కూడా గవర్నమెంట్ ఏమైనా నిర్ణయం తీసుకున్నారు. అట్లా మనము శిక్షలు ఖరారైన తర్వాతనే ఏ జైలుకు ఎక్కడ బరా అనేది డిసైడ్ చేస్తారు. సో మేము ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పింది ఎందుకంటే గతంలో ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, పలుమార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు హైదరాబాద్కు వచ్చి పలు మీటింగ్లలో వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లలో మాట్లాడారు. ఏమని, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా ఉపయోగపడ్డది, దాని మీద పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి వాళ్ళే చెప్పారు. సో ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు, వాళ్ళే హోంమంత్రిగా ఉన్నారు, వాళ్ళ చేతుల్లోనే ఇప్పుడు సిబిఐ ఉంది. నేనేమంటున్నా, మీరు ఆరోపణలు చేసిరు అది వాస్తవాలని చెప్పేసి ఈరోజు కమిషన్ రిపోర్ట్ చెప్తా ఉంది. సో కాబట్టి దీంట్లో ఆల్మోస్ట్ మేజర్ ఎంక్వైరీ ఈజ్ కంప్లీటెడ్. చాలా ఎంక్వైరీ, ఎందుకంటే ఘోష్ కమిషన్ టోటల్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద సిబిఐ వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత తొందర అయితే అంత తొందర ఎంక్వైరీ చేసి కఠినంగా ఎవరైతే ఇప్పుడు దోషులను తేలుతారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టిరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ రోజు అన్ని లక్ష కోట్ల రూపాయల దోపిడీ జరిగింది కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక అడుగు వెనుకేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండి 100 ఏళ్ల విధ్వంసాన్ని సృష్టించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో. సో అదే విషయాలు నిన్న అసెంబ్లీలో చర్చించడం జరిగింది. ఇప్పుడు అంతా జరిగినాక కూడా ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవడంటే బుధాలు దానుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే అసెంబ్లీలో నేను లైవ్ లో ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా, ఏ మాత్రం అంటే తప్పు చేసిన వాళ్ళు ఎట్లుంటారు మీకు తెలుసు కదా. అంటే మేకప్ పోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ వాళ్ళ వెకిలి చేస్తారు. ఇక అంటే ఏమంటారు, ఇక వాళ్ళు అట్లా ఒక క్యారెక్టర్ లేని వ్యక్తుల్లాగా వ్యవహరించారు నేను అసెంబ్లీలో వాళ్ళు. ఎందుకంటే జనాలు చూస్తారు, మేమేం తప్పు చేయలేదు అనుకుంటారని వాళ్ళు ఏదో పగటికలను అంటారు. కానీ జనాలకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు. ఆల్రెడీ వాళ్ళకు ఒక శిక్ష వేసారు. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికలలో వాళ్ళని ఓడించి ఇట్లా కూర్చోబెట్టారు. మన పార్లమెంట్ లో 0 వచ్చింది. రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా వాళ్ళకు ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేరు. ప్రాజెక్ట్ ఎంతమంది నిందితులు అయ్యే అవకాశం ఉంది, ఎంతమందికి శిక్ష అంటే యాజ్ ఎ చట్టం ప్రకారం లా ప్రకారం ఎంతమందికి? దాంట్లో చాలా మంది అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు వీళ్ళిద్దరి గురించే మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు, అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. మిగతా అధికారులు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎవరైతే కారకులో తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళను కఠినంగా శిక్షించాలన్నది మా డిమాండ్. పీరియడ్ పెట్టింది గవర్నమెంట్ ఈ టైంలో. అట్లేదు పీరియడ్ ఇప్పుడు సిబిఐ వాళ్ళు నిర్ణయం అంటే ఎంక్వైరీ అన్నదానికి పీరియడ్ ఎప్పుడు ఉండదు, ఫిక్స్ అప్ ఉండదు. సో మేము ఒకటే కోరుతా ఉన్నది అంటే కేంద్రాన్ని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు మేము ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది కేంద్ర ప్రభుత్వ కేంద్ర దర్యాప్తు సంస్థ. సో అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి, ఎందుకంటే ₹1 ₹2 అవినీతి కాదు అక్కడ జరిగింది, కొన్ని వేల కోట్ల అవినీతి జరిగింది. కాబట్టి ఎందుకంటే ఆ ప్రాజెక్టు అస్తిత్వమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి దాని మీద ఎంత తొందర అయితే అంత తొందర ఎంక్వైరీ చేసి ఒక ప్రయారిటీలో పెట్టుకొని ఈ కేసులు చాలా ఉంటాయి సిబిఐ దగ్గర, కానీ ఇది ఒక రాష్ట్రానికి, రాష్ట్రం మొత్తానికి 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఇష్యూ అందులో ఇన్వాల్వ్ అయింది. 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవం అందులో ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి దీని మీద మేము కూడా హోప్తో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము ఒక పారదర్శకమైన ఎంక్వైరీ జరిపిస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే రాష్ట్ర చరిత్రలో, అంటే ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సిబిఐ అంటే అసెంబ్లీలో తీర్మానం చేయడము, సిబిఐ తెరవతి కావాలని కేంద్రాన్ని కోరడము కూడా మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం జరిగిన అవినీతి వాస్తవమే అయితే ఏ నేతలు, అంటే ఎంతమంది నేతలు అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉందో వేచి చూడాల్సిన పరిస్థితి. మహబూబ్నగర్ నుంచి మన తెలుగు కోసం మీ మధు.